మూసీ బఫర్ జోన్పై రేవంత్ సర్కారు దాగుముతలు ఆడుతున్నది. ప్రజా వ్యతిరేకతకు జడిసి మసిపూసి మభ్యపెట్టేందుకు తన్లాడుతున్నది. ప్రస్తుతం మూసీ బఫర్ జోన్ నుంచి 50 మీటర్లు మాత్రమే సేకరిస్తామని అధికారులతో అబద్ధాలు చెప్పిస్తోంది. కానీ వార్తల వారీగా బఫర్ జోన్ను కిలోమీటర్కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తున్నది. ఇందుకు సర్కారు గత చర్యల నిదర్శనంగా నిలుస్తున్నాయి. మూసీ సుందరీకరణ పేరిట నగరవాసులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో స్కెచ్ గీసింది. మూసీ వెంబడి కూల్చివేతలు, రెడ్ మార్కింగ్, నోటీసులతో సర్కారుపై ప్రజల అసహనాన్ని డైవర్ట్ చేసేలా అసలు ప్రణాళికలను దాచిపెడుతోంది. కిలోమీటర్ వెడల్పు కాదంటూనే మూసీ ఈసా బఫర్ జోన్ నుంచి 50 మీటర్ల దూరంలోని భూములే సేకరిస్తామంటూ కొత్త రాగం అందుకుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో సింగపూర్ తరహా అభివృద్ధికి సమైక్య పాలనలో చంద్రబాబు వేసిన స్కెచ్ను 30 ఏండ్ల తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు కంకణం కట్టుకుంటున్నారు. ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పట్లోనే 3,000 ఎకరాలను కట్టబెట్టేందుకు సిద్ధపడ్డారు. ఆ కుట్రలను పసిగట్టిన పర్యావరణవేత్తల ఆందోళనతో వెనక్కి తగ్గారు. వాస్తవానికి ఒక ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలంటే కనీసం 200 నుంచి 300 మీటర్ల వెడల్పు స్థలం కావాలి. అంతర్జాతీయ స్థాయిలో ఒక హోటల్తో కూడిన వినోద కేంద్రాన్ని నిర్మించాలంటే సెట్ బ్యాకే 30 మీటర్లు కావాలి. మరో 50 మీటర్లలో ఎక్స్‌ప్రెస్ వేలు, హోటళ్లు, వినోద కేంద్రాలు నిర్మించగలమా? మూసీ పరివాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కారుకు ఉంటే కిలోలోని భూములను ఎందుకు వెతికినట్లు? ఏడాది కిందటే కిలోమీటర్ మేర భూములు సేకరిస్తామని ఎవరిని మభ్యపెట్టేందుకు ప్రజా సంఘాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో నదికి 2 వైపులా అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఎందుకు చెప్పింది? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, మీడియాను సీఎలకు తీసుకెళ్లి అలాంటి అభివృద్ధినే మూసీకి ఇరువైపులా చూస్తారంటూ ఎందుకు చెప్పారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూసేకరణపై ప్రజల్లో పెల్లుబేకుతున్న వ్యతిరేకతతోనే సర్కార్ తాజాగా 50 మీటర్ల రాగం అందుకుంది. అధికార ప్రాజెక్టులో 50 మీటర్ల బఫర్ అవుతామంటూ కల్లబుల్లి కబుర్లు చెబుతోంది. ప్రస్తుతానికి కిలోమీటర్ను దాచి 50 మీటర్లతో మొదలుపెట్టే భూసేకరణను దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అర్థమవుతోంది. ఏడాది కాలంగా రేవంత్ సర్కార్ మూసీ పరివాహక ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, ఆకాశ హర్మ్యాలు, గ్లోబల్ సిటీకి అనువైన రిక్రియేషన్ జోన్లు, లకు అనువైన ల్యాండ్ బ్యాంకును ఎలా సేకరించాలనే ఆలోచనలో మునిగి తేలుతోంది. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. నిజానికి పేదల భూములు గుంజుకునే ఉద్దేశమే సర్కారుకు లేనప్పుడు సియల్ నదీ పరివాహక ప్రాంతంలోని ప్రణాళికలను నమూనాగా ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా అసలు విషయాలను దాచిపెట్టి నయవంచన మాటలతో మూసీ భూములను చెరబట్టుతోంది. కాగా మూసీ వెంబడి కిలోమీటర్ వెడల్పు అంశం రాష్ట్ర స్థాయి వివాదానికి తెరలేపింది. పరివాహక జనాలతో పాటు ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు కుట్ర బయటపడిందని గ్రహించి నిజాలను కప్పిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ కట్ట నుంచే 500 మీటర్ల దూరంలో మాత్రమే భూములను సేకరిస్తామని రెవెన్యూ అధికారులతో సర్కార్ వివరణ ఇప్పించింది. మూసీ బఫర్ జోన్ నుంచి 50 మీటర్లు మాత్రమే సేకరిస్తామని, అయితే ఇందులోనే అసలు తెరకాసు దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా జీవో నంబర్ 168, జీవో నంబర్ 7 ప్రకారం 100 మీటర్ల లోపు ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు ఉండవని ఎంఆర్డీసీఎల్ స్పష్టం చేసింది. నదికి ఇరువైపులా సుందరీకరణ చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలను అనుసరిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కిలోమీటర్ వెడల్పును ఖండించిన మూసీ రివర్ డెవలప్మెంట్ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం గుర్తించిన 2,166 నిర్మాణాలను మాత్రమే రివర్ బెడ్లో ఉన్నాయని, 7,851 నిర్మాణాలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని చెప్పింది. మొత్తంగా 10,017 నిర్మాణాలను మాత్రమే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించినట్టు తెలిపింది.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుగఢ్ వరకు తొలి దశలో సుందరీకరణ పనులు చేపడతామని, బఫర్ జోన్ల హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మూసీ రివర్ డెవలప్మెంట్ సంస్థ తెలిపింది. మూసీ ఫుల్ రివర్ లెవెల్ నుంచి 50 మీటర్ల లోపు ఉండే భూములకు ఎలాంటి హక్కులు ఉండవని ఎంఆర్డీసీఎల్ తాజా ప్రకటనతో తెలిపిందనే అనుమానం కలుగుతోంది. ఈలోపు నిర్మాణాలన్నింటినీ అక్రమంగా తేల్చే క్రమంలోనే తొలుత 50 మీటర్ల వెడల్పు భూములను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఆ పరిధిలో పట్టా భూములు ఉన్నా వారసత్వంగా వచ్చిన భూములైనా రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా జీహెచ్ఎంసీ అనుమతులతో కట్టుకున్న నిర్మాణాలన్నింటినీ నది ఆక్రమణలుగా లెక్కగడుతోంది. వాటన్నింటినీ నేలమట్టం చేసి మూసీలో కలిపేందుకు సర్కారు సిద్ధమవుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మొదలుకొని గౌరెలి వరకు విస్తరించి ఉన్న 54 కిలోమీటర్ల మేర ఫుల్ రివర్ లెవెల్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉండే ఆస్తులను ఈ విధంగా ఆక్రమణలుగా తేల్చి భూములు గుంజుకుంటారని తెలుస్తోంది.